వాయిస్ మీకు ఇప్పుడే పోదాం, ఇటు నుంచే పోదాం సిబిసిఐడి. శ్రీకాంత్ గారు ఇప్పుడు వాళ్ళు ఏదైతే ఆరోపణ పేరు బయటికి రావాల్సిందే. చెప్పండి. దాపరికం లేదు, ఇంకోటి తెలుగు మీడియం వాళ్ళకి ఎటువంటి అన్యాయం జరగలేదు అని అంటున్నారు మీరు? సార్ తెలుగు మీడియం వాళ్లకు ఎటువంటి అన్యాయం ఏం జరగలేదు సార్. ఎందుకు చెప్తున్నానంటే తెలుగు మీడియంలో రాసిన నేను, గ్రామీణ ప్రాంతంలో ఉన్న నేను, ఉస్మానియా యూనివర్సిటీలో పీజీ చేసిన నేను, అప్పుడు మీరు మధ్యలో మాట్లాడారు సమాధానం చెప్పవా? ఆరోపణ మీద వచ్చినావు. నన్ను ఒక వ్యక్తిగత కూడా వాళ్ళకి ఏమైనా ఉంటున్నాయి, మంత్రి అన్నందుకు లేకపోతే ఇంకెవరు వాళ్ళకు ఉన్నట్టున్నాయి. ఒక్క నిమిషం శ్రీకాంత్ గారు మీరు మాట్లాడండి. మనోజ్ గారు ఒక్క నిమిషం, మీరు ఆగ్రహంతో ఉండకండి. మీ కాంగ్రెస్ పార్టీ మాట్లాడదాం. అక్కడ నిజమైన బాధితులను మాట్లాడదాం. అన్యాయం జరగొద్దు. 563 మంది ఒక్క నిమిషం. శ్రీనివాస్ గారు ఇద్దరు రిక్వెస్ట్ చేస్తున్నాను. ఒక్క నిమిషం ఆగండి. రైట్, మీ వాయిస్ రావట్లేదు. ఒక్క నిమిషం. శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం. నేను చెప్తా మీకు సమాధానం. ఓకే, ఒక్క నిమిషం. నేను చెప్పిన సమాధానం సహేతుకంగా లేకపోతే మనం అవుట్డోర్ వాళ్ళు తీసుకుందాం. శ్రీకాంత్ గారు ఎక్స్క్యూజ్ మీ, చెప్తా. దానికి కూడా చెప్తాను. దానికి కూడా సమాధానం సార్. ఇవన్నీ విషయాలు మేము మీ దగ్గరికి వచ్చినప్పుడు మేము చెప్పలేదా? అసెంబ్లీలో కొట్టున్నాడు. ఏం బలం చెప్పాలి. ఆయన అవకతవకలు ఏం జరిగింది చెప్పాలి. ఇప్పుడు నేను చెప్తాను, మాట్లాడమండి.